మీ పేరు చెప్పండి అన్న. మీరు వాహిద్ గోరి సీనియర్ జేఎస్. నా పేరు మొహమ్మద్ వాహిద్ గోరి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ని. వీళ్ళు కూడా గ్రామవాసులు. గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా జరుగుతున్నటువంటి కులగణన మీద ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా బీసీ నాయకుడిగా ఆ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి రాజవర్మ గారు ఇచ్చినటువంటి ఒక అంశాన్ని ప్రెస్ మీట్ని ఒక బాధ్యత గల శాసనసభలో బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ దృష్టికి మా కొన్ని అంశాలను తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో న్యాయం జరగాలనే ఆలోచనతో చెప్పిన విషయాన్ని వక్రీకరించి ఆ విషయాలన్నీ రాజగోపాల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల గురించి నేను పోదలుచుకోలేదు. అయితే రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పక్కదారు పట్టిస్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పేడ్ బ్యాచ్ ఒకటి ఉంది. పొద్దున్న లేస్తే వాళ్ళు క్యాంప్ ఆఫీస్, అది కాంగ్రెస్ ఆఫీస్ లాగా తయారు చేసుకున్నారు. పైసా ఖర్చు లేదు, రూపాయి ఖర్చు ఉండదు, కిరాయి కట్టేది ఉండదు. ఎట్లాగో ఎమ్మెల్యే సాబ్ పండ్లు ఫలాలు తీసుకొస్తాడు, ఆయన మీద వీళ్ళు పొద్దున్న లేస్తే ఒకటే ఏ పార్టీ వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి ఏం బురద చల్లాలి, బట్ట కాల్చి పాడేయడం. ఈ సందర్భంలో మాట్లాడుతూ బోకోస్ ఓట్లు 4 గ్రామాల పేర్లు తీసుకున్నాం. అయ్యా, అధికారం మీ చేతిలో ఉంది, అధికారులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. మీకు ఎక్కడన్నా బోకోస్ ఓట్లు కనిపిస్తే మీ దృష్టికి వస్తే పోండి, తీయండి, అయిపోయాయి కదా. కాదు, పీళ్ళ కూడా ముఖ్యంగా పీళ్ళ కూడా గ్రామానికి 2000 జరిగినట్టు స్థానిక మన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి 57 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఆ ఓట్లను తీసుకోకస్తా ఇమీడియట్గా వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు 157 ఓట్లు మెజార్టీ ఇచ్చింది. ఆ ఓట్లు కదా, ఆ బోకస్ ఓట్లతో గెలిచిన మీ బోకస్ ఎమ్మెల్యే అదే బోకస్ ఓట్ల కోసం హైదరాబాద్ పోయి ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి నాకు బోకస్ ఓట్లు పెట్టి గెలిపించినందుకు దండాలేసి షాల్వాలు చెప్పి చికెన్ బిర్యానీ తిని వచ్చినాడుగా మీ బోకస్ ఎమ్మెల్యే. ఆ బోకస్ ఓట్లో గెలిచిన మీ ఎమ్మెల్యేను బోకస్ అంటారా? లేదు, మీకు చేత కాదు అంటే నేను పొద్దున్న లేస్తే కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ దగ్గర లీడర్లుగా తిరిగే కాంగ్రెస్ లీడర్లు, ఒకటి కాదు 4 గ్రామాల కాంగ్రెస్ లీడర్లది హైదరాబాద్లో ఓట్లు, షాద్నార్లో ఓట్లు చూపెడతా. పొరపాట్లు వచ్చిన వాళ్ళది కాదు. ఇక మా విషయానికి, మా పీర్ల కూడా విషయానికి వచ్చేస్తే, ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ రోజు ఆ స్థానిక సంస్థల్లో ఏమన్నా గెలవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమన్నా బోకోస్ ఓట్లు కల్పించి రాయిస్తూ ఉండొచ్చు. ఉదాహరణకు సువర్ణభూమి అనే ఒక వెంచర్లో అక్కడ పనిచేసే వాళ్ళ పేర్లు కూడా ఆ టైంలో ఓటర్ లిస్టులోకి వచ్చినాయి. ఎవరి కాలంలో? బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆ చౌలపల్లి పిల్లగూడ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీ చుట్టూ 24 గంటలు మీ చుట్టూ తిరుగుతారే ఆ కోటారి పేర్లు చెప్పను, ఖచ్చితంగా వాళ్ళు ఎవరనేది మీకు అర్థమైపోతుంది. అటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకటే ఊరు కాదు, 4 మొత్తం పాత 4 మండలాలు కదా, మండలం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ ఊర్లో కాంగ్రెస్ కార్యకర్త ఆర్షామాషి కాదు, మీ అనుబంధ సంఘాలలో లీడర్లుగా పేరు చెప్పుకునే బాల ఓట్లే చూపెడతా. గత ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి వచ్చినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో దానిలో గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు దాంట్లో ఏది పెట్టింది లేదు, ఒకటి తీసింది లేదు. ఒకవేళ తీయాలనుకుంటే మీ ఓట్లే పోతాయి ముందు, అందరికన్నా ముందు. ఫస్ట్ మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులను లోపలిలో పిలుచుకొని, అయ్యా మీ ఊరు గురించి చెప్పినాము, ఏ ఓట్లు తీయాలో ఒకసారి వాళ్ళతో నడుపుకోండి. ఓకే, వాళ్ళు తీతామంటే రెడ్డి, నేను తీసి పట్టుకొని వస్తా, మీ ఆఫీస్కి వస్తా, మీ క్యాంప్ ఆఫీస్కి వస్తా, అధికారులను వెళ్ళండి, మీ లీడర్ను వెళ్ళండి, పేరు పెట్టి ఇగో ఫలానా పేరు నువ్వు గుర్తుపడతావా, నేను గుర్తుపట్టానంటే తీయండి, ఆయన గుర్తుపట్టాలంటే తీసేస్తాం. మా గ్రామాల్లో వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి.
ఆ ఆస్తులకు సంబంధించిన వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఒక ఈ 2000 మనకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక మన ఇక్కడ ఊరిలో పక్కన ఏదో పిల్లగూడనే ఊరు ఉంటుంది, అక్కడ సంబంధించిన ఒక 4 ఓట్లు మా ఊరికి వచ్చినాయి. నందారము అనే విలేజ్ ఇంటి పేరుతో. మాకు డౌట్, అయ్యా నందారములు మన ఊర్లోనే లేరు కదా, అటువంటి చిన్న చిన్న పొరపాట్లు దొర్లుండొచ్చు. అంత మాత్రాన మా పీర్లగూడెం అనే గ్రామం పేరు చెప్పి ఆ బోగస్ గాళ్ళని మా ఊరును బదనాం చేస్తే రేపు అభివృద్ధి కార్యక్రమాలకు తిరగాల్సింది ఈ పేడ్ బ్యాచ్ కాదు, ఊళ్ళో ఎమ్మెల్యే తిరగాల్సింది. ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఊరోళ్ళు తిరగబడితే దానికి సమాధానం చెప్పే బాధ్యత ఎవరిది? ఈ పేడ్ బ్యాచ్దేనా? ఇంకో విషయం నాకు ఎందుకో ఏమో అనిపిస్తుంది, ఒక బీసీ నాయకుడిగా కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచాడు. పొరపాటున ఈ పేడ్ బ్యాచ్కు వెనుకనున్న పెద్ద తలకాయలు ఉన్నాయి, అవి ఎమ్మెల్యే బదనాం చేయడానికి ఈ రకంగా ఉన్నటువంటి నాటకాలు ఏమన్నా ఆడుతున్నారు అని ఒక అనుమానం అయితే నాకు. ఎమ్మెల్యే బదనాం చేయడానికి ఈ రకంగా ఉన్నటువంటి నాటకాలు ఏమన్నా ఆడుతున్నారు అని ఒక అనుమానం అయితే నాకు బలంగా ఉంది. ఎందుకంటే రేపు సమాధానం చెప్పాల్సింది ఎవరు? వీళ్ళకేంది, వీళ్ళు షాద్నార్ చౌరస్తా ఇడిచిపెట్టి దాటరు. వాళ్ళ పొద్దున్న లేస్తే క్యాంప్ ఆఫీసు ఆడ కూర్చొని 4 మాటలు మాట్లాడాలి. ఒకటే చెప్తున్నా అయ్యా, పీర్లగూడెం నుంచి షాద్నార్ క్యాంప్ ఆఫీస్ ఎంత దూరమో, క్యాంప్ ఆఫీస్ నుంచి పీర్లగూడెం అంటుంది కదా, మీరు కనుక మా ఊరు విషయంలో ఊరును బదనాం చేయాలనుకుంటే నేను మీ వ్యక్తిగత విషయాలు సైతం బయట పెట్టడానికి కూడా వెనుకావడం. ఎందుకు అంటే మీలాగా ఊర్ల మీద బతికేటోళ్ళం కాదు, ఒకటే ఊర్లో బతికేటోళ్ళం, ఒకటే ఊరును నమ్ముకొని బతికేటోళ్ళం. 4 రోజులు ఈ ఊరు, 4 రోజులు ఆ ఊరు, 4 రోజులు ఈ ఊర్లు అట్లా బతికేటోళ్ళం కాదు. ఎస్, ఒకవేళ మీకు ఇంకో విషయం, అసెంబ్లీ ఎన్నికల ముందు మా గ్రామానికి సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అంజయ్య సార్తో మేము శంకుస్థాపన ఇమీడియట్గా అది ఏమి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, అది ఆపేసినాం. దానికి కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్లు చేసుకొచ్చి చేసారు. సరే, నేను తెచ్చినా కానీ మీరు చేసినా ఊరికే రోడే కదా వేయాల్సింది, నేను వేసిన అంతే వాళ్ళు వేసిన అంతే అనుకున్నాం, ఊకున్నాం. మా మంచితనమ్మా, ఆ మంచితనమే మీకు ఈరోజు అలసు కనిపిస్తుందా? మాకు ఒకటి ఊరు అభివృద్ధి కోసం ఎవరు చేసినా చేయననే కాన్సెప్ట్ ఆ రోజు అడ్డపడినందుక. జస్ట్ రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా ఉన్నాయి, మాట్లాడుకోండి, కానీ ఊర్లను బదనాం చేయకండి. ఉంటే మీ దృష్టికి వస్తే అధికారం చేతులని తీసేయండి. నాకు ఇంకో విషయం ఏంటంటే, కావాలని మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఊరు పేరు పెట్టి రేపు స్థానిక సంస్థల్లో మమ్మల్ని ఏమైనా భయప్రాంతాలు చేసి మీ పార్టీలోకి మేము లాగదామనే ఆలోచన కనుక మీకు ఉంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీ కాదు కదా, మీ జేజమ్మలు మీ తాతమ్మలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి విడిచిపెట్టి మీ లాంటి పనికిమాల టాటా చెప్పులకు భయపడి ఉండేటోళ్ళం కాదు. మాకున్న కాడికి మాకు ఉంది, మేము బతకగలుగుతాం, మాకు కష్టం చేసుకొని బతకగలుగుతాం. నీలాగా రోజు ఒక నాయకుడిని మోసెక్కిన పోయి దోషులు పట్టుకొని తాగే కర్మ మాకు లేదు. అటువంటి పాపలు మాది కాదు. ఉన్నన్ని రోజులు అదే నాయకుడిని ఎమ్మడి ఉంటాం, లేదంటే అవసరం రాజకీయాలతో పక్కన పోతాం. కానీ పేర్లు అది గోకోస్ ఓట్లు ఎక్కించుకొని ఇంకేదో పని చేసి గెలవాల్సిన కర్మ కానీ మాకు లేదు. మా నాయన చేసిన మంచి కార్యక్రమం ఉండొచ్చు, మాకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, మంచితనం కావచ్చు, గెలుస్తాం, ఓడుతాం. ప్రజాస్వామ్యం అందరూ అన్నిసార్లు గెలవాలని ఏం లేదు, అదే ఊళ్ళో ఉంటాం. కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా, ఒకటి మీరు కనుక మీరు ఏదైతే బోకస్లు ఉన్నారా, మన మీ ఎమ్మెల్యే పోయి అదే బోకస్ ఓట్లతో స్వీట్లు పంచుకొని బిర్యానీ తిండి శాల్వాలు కప్పి గులాబీ కలర్ పూల దండాలు వేసి సన్మానాలు, అది కూడా హైదరాబాద్లో. ఆ బోకస్ ఓట్ల గురించి మీరు మాట్లాడు. ఒకవేళ అదే బోకస్ ఓట్లతో గెలిచిన కాబట్టి ఈ ఎమ్మెల్యేకి రాజీనామా చేయమనండి, ఆ బోకస్ ఓట్లు తీయమనండి, మళ్ళీ ఎలక్షన్లకు పోతాం. దమ్ముంటే మీరు గెలుస్తారా మేము గెలుస్తారా చూసుకుందాం. రండి, ప్రజా రంగంలోకి రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, చూసుకుందాం, అంతే. ఆ విషయాన్ని ఎందుకంటే ఇంకొకసారి ఎప్పుడైనా మీరు మాట్లాడదలుచుకుంటే ఒక విషయం, ఆ ఊర్లను బదనాం చేయదు. రాజకీయ పార్టీగా నేను పీర్లగూడెం నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మనం తప్పు చేస్తే నా మీద చేయండి, కానీ మొత్తం ఊర్లను ఉండి మతం చేస్తామంటే మళ్ళీ ఆ కాంగ్రెస్ మా పీర్లగూడెం కాంగ్రెస్ వాళ్ళు చాదగాళ్ళు ఆ నాయకులు ఏమన్నా మాట తమ్ముడంటే మళ్ళీ వాళ్ళకి ఇంత సిగ్గుశరం లేదు, నాకు తెలియదు. రెండో విషయం,
ప్రభుత్వ ఉద్యోగులతో సంఘపరగాలు మైనార్టీలతో సహా రిజర్వేషన్లు అన్నారు. మరి ఎంతవరకు చేసి విద్యాసంస్థలు ఉద్యోగాలు ఇచ్చిరా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఆవశ్యకత చేయండి. మైనార్టీలకు బడ్జెట్లో 4,000 కోట్లు పెంపు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ కన్నా 4,000 కోట్ల బడ్జెట్ పెంచిస్తామన్నారు. మరి ఎంత పెంచి ఇచ్చారో మీరు స్పష్టం చేయండి. మీ మీద నేను చెప్పింది 4,000 కోట్లు పెంచిస్తామన్నారు. అయ్యా ఎన్ని పోనీ సంవత్సరం అయిపోయింది కదా. ఒక్క రెసిడెన్షియల్ మైనార్టీల కోసం ఒక్క గురుకులం, ఒక పాఠశాల, పోనీ ఒక తరగతి గది ఎక్స్ట్రా కట్టినటువంటి ఏమైనా ఉంటే ఆ విషయం చెప్పండి. అంతేగాని మీ సబ్జెక్ట్ చదవక, విషయం స్పష్టత లేక ఏటో డైవర్షన్ చేయాలి, బట్ట కాల్సినమా మీద పడేసినమా అని అలవాటు మానుకోండి. లేదు అంటే మీరు ఎంత తెగిస్తారో మేము కూడా అంత తెగించి మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్ని విధాలుగా. ఈరోజు అధికారం ఉంది కదా అని వీరు అనుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేపు మీరైనా మేమైనా అందరమైనా తిరగాల్సింది ప్రజలలోనే. కాబట్టి ప్రజల నుంచి ఆ స్పందనను మళ్ళీ చవి చూస్తారు. ఇక ముందర ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయ్యా ఏదన్నా జరిగితే ఆ విషయం ఎంత మాట్లాడి అంతవరకు క్లోజ్ చేయండి. అంతేగాని ప్రశాంతంగా ఉన్నటువంటి ఊళ్ళను రెచ్చగొట్టి ఆ ఊర్ల మీద ఏదో కక్ష, మీకు ఓట్లు పడకుంటే కక్షతో ఆ ఊర్లను బదనాం చేయాలనుకుంటే మళ్ళీ రేపు రావాల్సింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. రేపు ఇంకేమైనా ఎలక్షన్ వస్తే మీ ఎమ్మెల్యేనే రావాలి కదా ఆ ఊళ్ళలో. మళ్ళీ ఆ ప్రజలు ఊరుకుంటారా? అయ్యా మా ఊరిని బదనాం చేసిన అని వాళ్ళు చెప్తారు కదా ఖచ్చితంగా. మరి దానికి మా బాధ్యత మీరు వహిస్తారా, మీ ఎమ్మెల్యే వహిస్తారా, ఎవరు వహిస్తారో చేయండి. ఆ రోజు మళ్ళీ మా బదనాం వేరే వాళ్ళకి బదనాం లేకపోండి. మైనారిటీ యువతకు మహిళలకు సబ్సిడీ రుణాలంట ఎన్ని 1,000 కోట్ల రూపాయలు. అబ్దుల్ కలాం తౌఫే తాలీం పథకం అయ్యా 1,000 కోట్లు అంట. ఒక్క రూపాయి ఫలానా మైనారిటీ అటువంటి అంశాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వీటిలో కూడా గ్రామం మళ్ళీ ఒక్కసారి వచ్చే ముందు 1-10 సార్లు ఆలోచన చేసుకొని రండి. లేదు వస్తామంటే అన్నిటికీ తగ్గిస్తాం. అందరికీ నమస్కారం. సబ్జెక్ట్ ఏంటంటే 3 అంశాలు. ఒకటి వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సమగ్ర కులగణన సర్వే, దానిపై సందేహాలు, వివాదాలు, ఆక్షేపణలు, వివిధ వర్గాల నుంచి వెల్లడవుతున్నటువంటి అభిప్రాయాలు, అది రాజకీయ పార్టీలు కావచ్చు, వర్గాలు కావచ్చు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీద కొంచెం మాట్లాడదాం. నిన్న చార్మినార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రభుత్వం కట్టించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినటువంటి విలేకరుల సమావేశానికి ప్రతిస్పందించాల్సిన బాధ్యత పార్టీ తరఫున మాట్లాడినందుకు వాళ్ళు నన్ను కౌంటర్ చేసి మాట్లాడారు. దానికి స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దాని మీద రియాక్షన్ లాస్ట్లో కరెక్ట్గా ఇస్తామని. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది 2 అంశాలను బేస్ చేసుకుంది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, నాయకత్వం మీద, వ్యక్తిగతంగా పార్టీ మీద దుష్ప్రచారం చేయడం ద్వారా. ఒకటి, పార్టీ ప్లస్ నాయకులు, నాయకత్వం, లీడర్ల మీద దుష్ప్రచారం చేయడం ద్వారా. ఒకటి, వాళ్ళ అధికారంలోకి వచ్చింది 2% లోపు ఓట్లతోటే. కరెక్ట్ చెప్పాలంటే 1.87% ఓట్ల తేడాతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళేం బంపర్ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. 2018లో కేసీఆర్ గారికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ లాంటిదైతే ఏం కాదు వాళ్ళకు వచ్చిన అధికారం. దుష్ప్రచారం, మోసం. ఎవరిని మోసం చేసిర్రు? వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు ఈ హామీల్లో ఎన్ని నిలబెట్టుకున్నారో లేదో ఆయా వర్గాలకు రేపు నిలదీస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ బట్టలు కూడా తీస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ హామీలు ఎన్ని నిలబెట్టుకున్నారు, ఎన్ని నిలబెట్టుకోలేదనే విషయం.
అయితే ముఖ్యంగా ప్రస్తుతం బీసీల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ రాజీవ్ గాంధీ గారితో సహా ఏం మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన సర్వే చేసినాం మేము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసినాం మేము, ఇది మా సర్వేనే కరెక్ట్, ఈ సర్వే ప్రకారమే మేము రేపు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రతిపక్షంగా మేము కానీ ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం లాంటి ఆర్ కృష్ణ గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా బీసీ సంఘాలు, బీసీ మేధావుల ఫోరం కావచ్చు, చిరంజీవి గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, అందరూ లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఈ సమగ్ర కులగణన సర్వే అనేది బూటకపు సర్వే, ఇది ఉత్తుత్తి సర్వే చేసిండ్రు, దీనికి ఎటువంటి ప్రామాణికత లేదు. ఈ సర్వే చేయడానికి వచ్చినటువంటి ఎమ్యూనరేటర్లు ఆ కుటుంబం ఇచ్చిన వివరాలు తీసుకున్నారు. వాస్తవానికి కులగణన సర్వే అంటే నువ్వు ఇంటికి పంపించి ఏమడిగేది ఉంటుంది, నీకు ఏ కులము దానికి సంబంధించి మీ ఇంట్లో చదువుకుంటున్నదో, లేకపోతే టీసీఓ బోనాఫైడో, లేకపోతే కులం సర్టిఫికెటో, లోకల్ సర్టిఫికెట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, బీసీ ఎస్సీ ఎస్టీ అని, లేకపోతే మన ఇది రైట్ అయితే పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, దాంట్లో క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది. పిల్లలు స్కూల్లో చేస్తే కూడా క్యాస్ట్ రాస్తారు. దానికి సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ ముందే తీసి పెట్టుకోండి అంటే ఆ కుటుంబాల వాళ్ళకి తీసి పెట్టుకోండి. అప్పుడు అది చట్టబద్ధమైన సర్వే అని చెప్పి, లేకపోతే ప్రామాణికతలు ప్రమాణాలు పాటించి చేసిన సర్వే అని చెప్పి మేము కాదు తెలంగాణ సమాజం నమ్మే, బలహీన వర్గాలు నమ్మేటి. మీరు కులం అడగకుండా దాంట్లో 57 ప్రశ్నలు సంధించారు. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ ఇంట్లో హీటర్ ఉందా, నీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, నీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా, నీ ఇంట్లో సైకిల్ ఉందా, నీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ట్యూబ్లెట్లు ఉన్నాయి, నీ ఇంట్లో మిక్సీ ఉందా, ఇవి అవసరమా? సొంత ఇల్లా కాదా అడిగేందుకు? స్థానికత ఎక్కడ? తిరాయికి చాలామంది పిల్లల చదువుల కోసం ఇంకో దగ్గర ఉంటారు. స్థానికత అడిగేదిటివి, కులం అడిగేదిటివి ఆధారం తీసి పెట్టుకోమని చెప్తే వాళ్ళు ఆధార్ కార్డు ఏదో ఒకటి తీసి పెట్టుకొని 1 రోజులు టైం ఇస్తే జిరాక్స్ తీసి పెట్టుకొని చూపిస్తారు. ఎట్లయితే జిరాక్స్ల ప్రభుత్వమే కదా ఇది జిరాక్స్ల ప్రభుత్వమే. ఈ 14 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పరిపాలన వల్ల బాగుపడ్డ వర్గం ఏదైనా ఉన్నది అంటే, వ్యాపారం ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఒకే ఒక వ్యాపారం, జిరాక్స్ సెంటర్ల వ్యాపారం. ఎందుకంటే ఈ ప్రభుత్వం గడికి ప్రతిసారి ప్రజాపాలన దరఖాస్తులు 14 నెలల కింద 13 నెలల కింద తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఇంకో దరఖాస్తులు అన్నారు, ఇంకో దరఖాస్తు అన్నారు. ప్రధానికి దరఖాస్తు పెట్టుకోండి అంటే పనులు బంద్ చేసుకొని ప్రజలు జిరాక్స్ సెంటర్ చుట్టూ ₹2 తీయాల్సిన జిరాక్స్కు ₹50, ₹100 కూడా కట్టి ఇచ్చింది. సరే, వాళ్ళు జిరాక్స్ సెంటర్లు బాగుపడ్డారు అనుకుందాం. ఎటువంటి ప్రామాణికత లేకుండా సర్వే చేసి ఇదే నిజమని బీసీలను నయవంచనకు గురి చేస్తున్నారు. దానికి మేము లేవనైతే ప్రశ్న ఏంటంటే 2011 సెన్సస్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 14 సంవత్సరాల కాలంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ ఊరైనా, ఎక్కడైనా జనరల్గా గ్రోత్ రేటు, జనన మరణాల రేటు అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరము సగటున ఇంత శాతం జనాభా పెరుగుతుందని చెప్పి ఒక ఫార్మాట్ ఉంటుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? ప్రణాళికా శాఖ దగ్గర ఉంటుంది. ప్రస్తుతం ఆ శాఖ ఎవరి దగ్గర ఉందంటే మన బట్టి విక్రమార్క గారి దగ్గర, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి 2011లో కొంచెం మీటింగ్లో ఉన్న, మళ్ళీ చేస్తాను నేను. వీళ్ళు సర్వే ఇచ్చిన రిపోర్ట్లలో బీసీల జనాభాను తగ్గి చూపించారు. ఈ రాష్ట్రం నుంచి 35 లక్షల మంది బీసీలను మాయం చేసిన దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది బీసీలను దగా చేస్తూ మేము గొంతుకు వస్తున్నాం, మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్తూ టబాకాయలు కాలవడం అనేది చాలా దారుణం. ఇది బీసీలను నయవంచనకు గురి చేయడమే. మీరు ఇచ్చిన హామీలు ఏంటివి? మీడియా మిత్రులకు కూడా ఇస్తాను నేను మిగతా డీటెయిల్స్. ఏం చెప్పారు బీసీ సంక్షేమానికి? మీరు ఇచ్చిన హామీలన్నీ, ఇన్ని హామీలు ఇచ్చారు బీసీలకు. ఇందులో ఏం నెరవేర్చారు మీరు? 14 సంవత్సరాల కాలం అంటే ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పావు భాగం అయిపోయింది. 25%, నియర్ దెన్ 25% కాలం అయిపోయింది. 60 నెలల్లో దాదాపు 14 నెలలు అయిపోయినాయి అంటే 25% కాలం అయిపోయింది. ఈ 25% కాలం పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్య షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు కూడా బీసీ కాబట్టి ఇది ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నాను అనుకోండి. మీరు ఏవి నెరవేర్చిర్రు ఇచ్చిన హామీల్లో? ఇంకొకటి,
ఇక్కడ ఇవన్నీ 100 రోజులు వేస్తామన్నారు. సరే 100 రోజులు కాదు 14 నెలలు అనుకున్నాం. ఇందులో ఎంతవరకు వచ్చింది అడుగుతున్నా. ఎమ్మెల్యే గారి సొంత సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు చూసుకునేందుకు 10 లక్షల రూపాయలు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తాం. నీ సొంత సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే ఉన్నావు అసెంబ్లీలో. నీ సొంత సామాజిక వర్గానికి ఒక పట్టుమని 10 లక్షలు తెలియకపోయినావు కదా సంవత్సరంలో. ఇది శంకర్ గారి వైఫల్యం కాదా? సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది శాంతన్ ఎమ్మెల్యే శంకర్ గారు ఆయన ఎలాగో గత ప్రభుత్వాలు ప్రతి ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అంటే నియోజకవర్గ అభివృద్ధి నిధులు అని చెప్పి 5 కోట్లు 10 కోట్లు 50 కోట్ల దాకా ఇచ్చిన దాఖలాలు ఉంది ప్రతి నియోజకవర్గానికి. మరి 14 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ ఎంత వచ్చింది? ₹1 అయినా తెచ్చినవా? తెస్తే దానికి సంబంధించిన పేపర్లు మనం ఉంటే చూద్దాం. నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎన్ని సాధించుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు ఈ రాష్ట్రంలో. మీరు మీ నిధులు మీ సొంతంగా ప్రజల కోసం అభివృద్ధి కోసం ప్రజలు డిమాండ్ చేసినటువంటి ప్రజల అవసరాలు తీర్చగలిగేటువంటి అత్యవసరమైనటువంటి వాటి పనులు చేయించడం కోసం గత కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకేం నిధులు ఇచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మీరు ఇచ్చిన హామీలో ఏమేం చేశారు? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుకుంటూ అసెంబ్లీలో ఏమంటారు? మా మేనిఫెస్టోనే మేము 420 అంటాం. ఆయన ఏమంటాడు? మా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇదే అంటున్నాడు ఆయన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు. మరి భగవద్గీత, ఖురాన్లో ఉన్నవే కరెక్టే అయితే, అవి అంత పవిత్రత ఉన్నటువంటి మేనిఫెస్టోనే అయితే, కులగణన మొదటి అంశం బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ చేతుల మీదుగా విడుదల చేసినటువంటి బీసీ సంక్షేమానికి సంబంధించిన బీసీ డిక్లరేషన్లో ఏముంది? అందులో మొదటి పాయింట్ చెప్తాను చూడండి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. 6 నెలలు 14 నెలలు గడిచింది స్థానిక సంస్థ ఎన్నికల్ని. ఏమంటున్నాడు? ఈ రిజర్వేషన్లు పెంచడం అనేది కేవలం రాజకీయాల్లో కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు. మరి విద్యారంగంలో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది? ఉపాధి రంగంలో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది? ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది? దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఒకవేళ చట్టపరమైన ఇబ్బందులు ఉంటే ఆ విషయం ప్రజలకు ముందే చెప్పేది ఉంటే మీరు అబద్ధం మీతో చేతగాని హామీలు ఇవ్వడం ఎందుకు? చేతగాని హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసి మీద నుంచి బుల్డోస్ పాలిటిక్స్. ప్రతిపక్ష నాయకులు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకెవరు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర వేయడం, బుల్డోజ్ చేయడం. మందకృష్ణ మాది లాంటి మాస్ లీడర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమని విమర్శించారు? నిన్న బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు అని. ఆయన బీజేపీ ఏజెంట్గా పనిచేస్తారు. ఆయన బీజేపీ పార్టీ చేయండి కండు వేసుకుంటా కుల సంఘాలను తిట్టబట్టి. అపోజిషన్ పార్టీలో మాలాంటి వాళ్ళు ఎవరైనా స్థానికంగా నియోజకవర్గ కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ హైదరాబాద్ రాజధానిలో కానీ మేము ఏదైనా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ ప్రశ్నిస్తే తిరిగి దాడి చేయడం. సరే, దాని గురించి లాస్ట్కి చెప్తాను నేను. ఒక దాడికి సంబంధించిన విషయాలు కూడా ఎట్లా ఉంటాయని. ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23 నుంచి 42% పెంపు. 23 నుంచి 42% పెంపుదల చేస్తామన్నారు. మరి అది పెంపుదల చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇప్పుడు 14 నెలల తర్వాత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మా పార్టీ 42% బీఫామ్లు ఇస్తాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వండి. అదేంటి నువ్వు చెప్పింది? ఏంటి? నీ పార్టీ బీఫామ్ ఇస్తాను చెప్పావా? రిజర్వేషన్ కల్పిస్తాను చెప్పి అది పక్కన పెట్టి నేను బీఫామ్ ఇస్తాను అంటాను. మరి అసలు కాంగ్రెస్ పార్టీ ఆ ముఖ్యమైన పాయింట్ రాసుకోండి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. అది బీసీ వ్యతిరేక పార్టీ కాబట్టే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీ వెనకాల బ్రహ్మరథం పడుతూ బీసీలు నడిచిన చరిత్ర గతంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బీసీ వ్యతిరేక పార్టీ. బీసీ వ్యతిరేక భావజాలం వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది.
కాంగ్రెస్ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఇంకా 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనం బలహీన వర్గాలుగానే ఉన్నాం. బలమైన వర్గాలుగా మారలేదు, మారనీయరు. ఈరోజు సంఖ్యాబలం పరంగా విద్యలో కొంచెం ముందరికి పోయినాం కాబట్టి మనం ప్రశ్నించగలుగుతున్నాం. ఆ మండల కమిషన్ సిఫార్సు ఆధారంగా మనకు అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చినాయి. వీపీ సింగ్ గారి పుణ్యం ఆ టైంలో రిజర్వేషన్లు బీసీలకు వచ్చినాయి కాబట్టి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. బీసీ ప్రజలను గమనించండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాలను అర్థం చేసుకోండి. వాళ్ళని ఎక్కడికక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళని నిలదీసి వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ వ్యతిరేక తీర్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మనకు హక్కు ఉంది. అడుగుదాం, నిలదీద్దాం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పినటువంటి స్థానిక నాయకుల్ని నిలదీద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చింది? బీసీలకు ప్రాతినిధ్యం. కాంగ్రెస్ పార్టీ గుణం ఏంటో తెలుసా? అసెంబ్లీ ఎన్నికలు వస్తే 2009లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఎక్కడ ఇచ్చింది తెలుసా? సిద్దిపేట ఒకటి, చార్మినార్ ఒకటి, చార్మినార్ ఒకటి. గెలుస్తారా బీసీ? చార్మినార్లో బీసీలు గెలుస్తారా? సిద్దిపేటలో ఉన్న బీసీ నాయకులు అక్కడ హరీష్ రావు, కేసీఆర్ గారు వారి నాయకత్వం ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి ఒక పార్టీని ఎదుర్కొని అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు గెలుస్తాడా? ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్పుకునే దౌర్భాగ్యపు వ్యవస్థ, ఆలోచన, ద్రోహ మోసపూరిత ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర మొత్తం బీసీలకు ద్రోహం చేసిన చరిత్రని. అది ఏ రోజు బీసీలకు అనుకూలంగా లేదు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు. ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్కి ఎంత నిధులు ఇచ్చినావు అడుగుతున్నా నేను సూటిగా. ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ ప్రశ్న. ఎమ్మెల్యే గారికి ఆయన సామాజిక వర్గానికి ఏం న్యాయం చేస్తుందో చెప్పమంటున్నాం. రజకులకే ఏం చేస్తావు? ఏకైక ప్రతినిధి నీ సామాజిక వర్గానికి అసెంబ్లీలో నువ్వు నీ సొంత కులానికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఈరోజు దాదాపు 60% ఉన్నటువంటి బీసీలను నమ్మమంటారా మీ మాటలు? మీరు చేస్తామన్న మాటల్ని, మీ హామీని? వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తారంట. వాటిలో మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు ఇస్తారంట. అయ్యిందా? బీసీ ఐక్యతా భవన్లో జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం అయ్యిందా? బీసీ యువత చిరు వ్యాపారం నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు. ఒక్కడికన్నా ముందేసిరా 25% మీ ప్రభుత్వ కాలపరిమితి అయిపోయింది కదా. 25% కాలపరిమితి అయిపోయినటువంటి టైంలో బీసీలకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు మంచి పని చేసిన ఒక్క మంచి పని చెప్పండి మంత్రివర్గ సహచరులు, మంత్రివర్గ మిత్రులారా. బీసీలకు చేసిన ఒక్క న్యాయం ఏదో చెప్పండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా. బీసీల కోసం చేపట్టేటువంటి ఒక గొప్ప పని ఏందో చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు, ఇన్ని హామీలు ఇచ్చారు కదా. ఇదంతా చదివితే టైం పడుతుంది కానీ మీకు ఇస్తాను. ఇవన్నీ ఇంటింటికి పంచుతాం. ప్రతి బీసీ కుటుంబంలోకి మీ భగవద్గీతను పంచబోతున్నాం. మీరు ఖురాన్ అన్న మీరు ఎందుకంటే ముస్లిం మైనార్టీలను కూడా బీసీ సామాజిక వర్గంలో చేర్చారు. మరి ముస్లిం మైనార్టీలను బీసీ సామాజిక వర్గంలో చేర్చినప్పుడు ఆటోమేటిక్గా బీసీల జనాభా పెరిగి ఉండాలి కదా. మరి తగ్గింది ఎట్లా? ఓ 30 లక్షల మందిని మాయం చేసేసారు. దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. బీసీ సమాజం గుర్తుంచుకోవాలి ఇది. రెండవది, బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం అసలు బిల్లు పెట్టాలని అంటున్నాం. మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. మీ లెక్క ప్రకారమే తీసుకుంటే 46.3% బీసీలు, 10% బీసీ ముస్లిం, మొత్తం 56% అవుతారు. 56% వాటా ఇవ్వండి. మేము ఎంతమంది ఉన్నంత వాటా ఇవ్వండి మాకు స్థానిక సంస్థలు. రాజీవ్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఏమంటున్నారు? ఏం నిర్ణయిస్తున్నారు? పార్లమెంట్లో ఏం మాట్లాడారు? మీ వాటా ఎంత, మీ జనాభా ఎంతో మీకు అంత వాటా ఇస్తాం అన్నిట్లలో అన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇచ్చుడు తర్వాత ముచ్చట. స్థానిక సంస్థలు స్థానికంగా ఎదగనియండి మమ్మల్ని రాజకీయంగా. బీసీలను కింది స్థాయి నుంచి ఎదగనీయకుండా గొంతులు వేస్తారు బీసీ నాయకత్వాన్ని. అది సొంత పార్టీ వారికి వర్తిస్తుంది, అన్ని పార్టీలకు వర్తిస్తాయి. ఈరోజు బీసీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో నిర్మూలించే ఓ పెద్ద పన్నాగం కుట్ర ఉన్నది. 56% ఇవ్వండి చూస్తాం. రిజర్వేషన్ కలిపేయండి 56%. ముస్లిం మైనార్టీ బీసీలను కూడా కలుపుకొని దానికి టబాకాయలు కాలుస్తారు, సన్మానాలు చేయించుకుంటారు, ఊరేగింపులు తీస్తారు. సిగ్గుండాలి. అబద్ధాలు చెప్పి ఒక్కటా రెండా అబద్ధాల బండిపై రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. అబద్ధాలనే బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు.
రైతుల్ని మోసం చేసి వీళ్ళది ఆలోచన ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీది 100 మందికి ఒక స్కీమో ఒకటి లబ్ధిదారులు ఉన్న 100 మందికి ఇవ్వాల్సి ఉంటే కేవలం అందులో 10% మందికి ఇచ్చేసి అగో ఇచ్చేసామని చెప్తారు. అగో ఇచ్చినామని చెప్తారు. అసలు రైతు భరోసా మీరు అన్న రైతు భరోసా ఎంత ఇవ్వాలి? 15,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు. సరే 12,000 అనుకుందాం. ఒకే ఎకరం లోపల ఉన్నోళ్ళకే కదా మీరు వేసినామన్నది. ఇంకా అది కూడా చాలా మందికి రాలేదు. ఆర్థిక శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు వచ్చి డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు 1,000-1,200 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదని. రైతుల్ని మోసం చేసేటు, రైతు బీమా రైతు భరోసా కొట్టి వృత్తిదారుల్ని మోసం చేసేటు. ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లను, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మేము నిర్వహించిన పరీక్షలకు మీరు నియామక పత్రాలు ఇచ్చి మీ కోటలో రాసుకున్నారు. విద్యార్థుల్ని మోసం చేసిర్రు, యువతను మోసం చేసిర్రు, మహిళలను అత్యంత ఘోరంగా మోసం చేసి మహిళలు ఆశపడరు. వాస్తవానికి మహిళలకు ఎట్లా ఉంటుందంటే దాదాపు 70-90-70-80% మంది మహిళలు గృహిణులుగానే ఉంటారు. తమ ఇంటి ఖర్చులకు, తమ సొంత ఖర్చులకు అవసరం అనుకుంటే భర్తను అడిగి తీసుకోవాలి, తండ్రి అన్నను తమ్ముడిని అడిగి తీసుకోవాలి, కొడుకు దగ్గర తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం ఏంటంటే మహిళల్ని మోసం చేయడానికి అత్తకు 4,000 పింఛన్ ఇస్తా, కోడలికి 2,500 ఇస్తా. అమ్మ అత్తకు పైసలు వస్తున్నాయి, కోడలికి పైసలు వస్తున్నాయని నమ్మిరు మహిళలు. ఒక్క మహిళ కన్నా 2,500 రూపాయలు ఇచ్చినవా? ఈ జనాభాలో సగం ఉన్న మహిళల్ని మోసం చేస్తుంది. ఒక కాలనీలో అర్హులైనటువంటి ఇండ్లు ఒక 200 ఉంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి 20 ఇళ్ళకి ఇచ్చేసామంటారు. ఉచిత కరెంటు 200 యూనిట్లు 500 మంది ఉంటే 10 మంది 20 మందికి ఇచ్చి అందరికి ఇచ్చేసాం, స్కీమ్ అమలైపోయింది అంటున్నావు. మా గ్యారెంటీలు అమలైపోయినాయి అంటున్నావు. అంటే నువ్వు 10 మంది 100 మందికి ఇవ్వాల్సిన దగ్గర 20 మందికి ఇచ్చి 10 మందికి ఇచ్చి నీ హామీలు అమలైపోయినాయి డబ్బా కొట్టుకుంటే ఎట్లా? నువ్వు చెప్పిన హామీలు 100%లో కనీసం 90% పాస్ మార్కులు 60% అమలు చేసి నువ్వు అమలు చేసినా చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది కాంగ్రెస్ నాయకులకు. ఏమాత్రం సిగ్గుపడకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా బుల్డోస్ రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసపూరిత ప్రకటనలే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సొంత నియోజకవర్గ అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలి చేతగాని వాళ్ళు ఈరోజు సెటిల్మెంట్లు రియల్ దందాలో మునిగి తేలుతున్నారు. హామీలు గాలి వదిలేసి 4 రూపాయలు ఎక్కడ వస్తే అక్కడ తిరుగుతున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, చాలా ఇది ఇంపార్టెంట్ విషయం. పైసలు లేవు అంటున్నారు కదా, డబ్బులు లేవు అంటున్నారు కదా. ఏమొచ్చింది ఈరోజు దినపత్రికల్లో, మీడియాలో వచ్చింది కదా, ఏమని వచ్చింది? సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు, చిన్న సీసీ రోడ్లు, మోరీలు, చిన్న బాత్రూమ్లు కట్టి చిన్న రూమ్లు కట్టే కాంట్రాక్టర్ల బిల్లులు ఇయ్యరంట. ప్రజాప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం. మంత్రుల్లో ఎక్కువ క్లియర్ అయింది జూపల్లి బిల్లులే, తక్కువ సిఫారసు చేసింది ఉత్తమ్ పొంగులేటి. సిఎల్బి భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది మేం చెప్తున్నమాట కాదు, మీడియా చెప్తున్నమాట కాదు. నిన్న సిఎల్బి భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న మాట ఏంటంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బిల్లు అంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. అందులో కూడా ఈ దరిద్రానికి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కిషోర్ గారి బిల్లులు ఎక్కువ క్లియర్ అయింది. మరి మంత్రుల బిల్లులు ఎట్లా క్లియర్ అయితే ఇట్లా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాంట్రాక్టు బిల్లులు 100 కోట్లు 1000 కోట్లు క్లియర్ అయితే ఇట్లా? కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, చిన్న ప్రజాప్రతినిధులు, చిన్న నాయకులు చేసినటువంటి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల పనులు ఎందుకు రావు? ఆ బిల్లు ఎందుకు రావు? దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇన్ని మితిలు కట్టుకోలేక అప్పులపాలు అయిపోయింది. దాంట్లో మిగిలేదే 10% 15%. ప్రజల్లో ఉండాలి, ఈ రోడ్డు నేను వేసినా చెప్పడం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రోడ్లు ఇచ్చి నువ్వు ఇవ్వకపోతేవి ఏం ముద్దరిచ్చిరా? ఏం మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు సూటి అడుగుతున్నా, ఏది మీరు ఉద్ధరించిందేంటి? ఈ 14 నెలలు మీరు చేసిందేంటి? మీ నిర్వాహకమేంటి? రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి తెలుసా? రండి, చాదరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నోళ్ళు ఎన్ని బూతులు తిడుతున్నారు. వీడియోలు ఉన్నాయి, వినిపిస్తే మీడియా ముందు వినిపించడం బాగుండదు. బండ బూతులు, అమ్మనా బూతులు తిడుతున్నారు ప్రజలు మిమ్మల్ని. రాష్ట్రాన్ని మంచిగా 9.5 సంవత్సరాలు టేక్ ఆఫ్ లాగా ఉన్నటువంటి ఎగురుతూ విమానం ఎగురుతున్నట్టు ప్రయాణం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 14 నెలల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని, నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి
దాని అనుబంధంగా దాదాపు 18 నుంచి 20 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, సెంట్రింగ్ మేస్త్రీలు, తాపీ మేస్త్రీలు, మట్టి మేస్త్రీలు, ఇటుక, సిమెంటు, స్టీలు, ఎలక్ట్రికల్ షాప్ల వాళ్ళు, రంగులేసేటోళ్ళు, రంగులు అమ్మేటోళ్ళు, దర్వాజా సప్లై చేసేటోళ్ళు, కిటికీలు సప్లై చేసేటోళ్ళు, శానిటేషన్ సామాగ్రి అమ్మేటోళ్ళు, గన్నెట్రాలు కొట్టే వడ్డరాళ్ళు, కంకర సప్లై చేసేవాళ్ళు, సున్నాలు వేసేటోళ్ళు, సున్నం అమ్మేటోళ్ళు, ఇట్లా టోటల్గా ఇన్ని రంగాల మీద ఆధారపడి ఉన్న ఆఖరికి గృహప్రవేశాలు చేయించి అయ్యగారులు కూడా, భక్తులు కూడా అందరు కడుపులే కొట్టారు కదా 14 నెలల. మీరు చేసే నిర్వాహకం ఏంటి? కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం సగటున 16 నుంచి 18% గ్రోత్. అంటే పోయిన సంవత్సరం 100 రూపాయలు సంపాదిస్తే ఈ సంవత్సరం అది 116 రూపాయలు. అట్లా ప్రతి ఒక్క రూపాయికి ముందు సంవత్సరం కంటే తర్వాత సంవత్సరానికి 16 నుంచి 10% వరకు దాదాపు ఇంచుమించు 20% ఆదాయం పెరుగుదల ఉంది. కాబట్టి కాగ్ నివేదిక ప్రకారం కానీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. ఈ 8 బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పరిశ్రమల ఏర్పాటు పెరిగింది, ఉద్యోగ కల్పన జరిగింది. ప్రజల ఆదాయమే కాదు, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. 40,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది. అంటే ఆదాయం పెరిగిందే, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందే. ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుందండి? కాంగ్రెస్ నాయకులారా చెప్పండి. ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంటే, ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ అయితే, పైసలు ఉంటే ఆ పైసల్లో నుంచి కొంత శాతం పన్నుల రూపంగా, వ్యాట్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల రూపంగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. సెస్ రూపంగా కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజులు కావచ్చు, ఎక్సైజ్ ఫీజులు కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, రకరకాల వాటి ద్వారా ప్రభుత్వానికి జమ అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 19% ఎందుకు పడిపోయిందో చెప్పండి. కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నేను. చాదరైతే చెప్పండి, ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయింది? 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అధోగతిలో ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. లంక బిందెలు అనుకొని వచ్చినాం, ఖాళీ బిందెలు అంటే పిచ్చోళ్ళ. ఎవరు లంక బిందెలు పెట్టుకొని ఉండడు. ప్రభుత్వానికి ఏ రోజు వచ్చిన ఆదాయం ఆ రోజు ఖజానా జమ అవుతుంది. ఈరోజు నేను ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నేను చాలాను కడితే గవర్నమెంట్ అకౌంట్లోకి పైసలు పోతుంది. ఒక దావత్ అయింది, అక్కడ వాళ్ళు ఒక 10,000 రూపాయలు మందు కొన్నారు వైన్ షాప్లో, దాని మీద ఇంత ట్యాక్స్ గవర్నమెంట్కి ఇమీడియట్ వెళ్ళిపోతుంది. ఓ వైన్ షాప్ అతను డీడీ తీసిండు, ప్రభుత్వానికి ప్రత్యక్ష పనులు వెళ్ళిపోతుంది. మరి అటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి వస్తాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నారు? మరి 1,46,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన పైసలు ఏం చేసినావు రేవంత్ రెడ్డి గారు? ఏం చేసిర్రు కాంగ్రెస్ నాయకులారా? ఎవరి జోబులో పెట్టిర్రు? ఎక్కడికి పోయినాయి? ఈ ప్రభుత్వం ఉంటుందో పూర్తుందో కూడా తెలియదు. ప్రజలకు కూడా ఇది 5 ఏళ్ళు కొనసాగే ప్రభుత్వం లాగా అయితే మాకే కనిపిస్తలేదు. మేమైతే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు వాళ్ళే ఉండాలి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గుణం ఏందో ప్రజలకు మళ్ళొక్కసారి అర్థమైతే, మోసపూరిత గుణాలు అర్థమైతే ప్రజలుగా వాళ్ళ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రజలు చూసుకుంటారని మేము కోరుకున్నాం. 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో ఈ హామీలు అమలు చేయాలని చెప్పి మేము నిలదీసే బాధ్యత మాకుంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఆ పని చేస్తాం. ఇది ఒక్క విషయాన్ని మీరు మీడియాలో మెన్షన్ చేయండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కొనసాగించలే, తులం బంగారం ఇయ్యలే, మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇయ్యలే, పింఛన్ 4,000 చేయలే, ఒక వాయిదా రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిర్రు. పోయిన సంవత్సరం జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిర్రు. 1-2 4 సంవత్సరాల పాటు రోజు చెప్పగలుగుతాం మీ వైఫల్యాలు. సరే, ఈరోజు ఈ అంశానికి, బీసీ అంశానికి పరిమితమై మాట్లాడుతున్నాం. ప్రభుత్వం కుట్రపూరితంగానే నష్టం చేస్తూ ఉంది బీసీలకు. బీసీ సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి నిలదీయండి ఈ హామీలపై. బీసీ సంక్షేమ సంఘాల నాయకులారా ఈ పని చేయండి. వివిధ కుల సంఘాల నాయకులారా, మీ దగ్గరికి వచ్చే కాంగ్రెస్ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఎవడన్నా కానీ ఆ లీడర్ని మీతోని ఓట్లు వేయించి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన మీ గల్లీ లీడర్ గల్లా పట్టుకోండి. ఫస్ట్ పట్టుకొని ఇవి చేస్తామని చెప్పిర్రు, ఎక్కడ చేసిరని అడగండి. రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి ఒక్క
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు ముచ్చెమటలు పట్టించబోతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎట్లుంటాయో ఫలితాలు వచ్చినప్పుడు మీకు తేలుతుంది. అక్కడక్కడ అరకొరగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తే ప్రభుత్వంతో పనులు అయితే ఉద్దేశంతో ఎవరైనా వేస్తే రావచ్చు, అంతేగాని ఈ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయింది. నమ్మకం కోల్పోయిన ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం కానే కాదు. అట్టహాసంగా పూలే ప్రజాభవన్ అని చెప్పి ప్రజాభవన్ పేరు మార్చి అదేదో దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు అక్కడికి రోజుకు 10-11 మంది కంటే ఎక్కువ పోతలేరు. ఎందుకు అంటే అక్కడికి పోతే పని కాదని ప్రజలకు తేలిపోయింది. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టదు, వీళ్ళకి ఏ దరఖాస్తు ఇచ్చినా దండగా అని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి జరిగింది. కులగణన విషయంలో చాలామంది వివరాలు ఇవ్వలేదు అంటే దిక్కుమాల ప్రశ్నలు 75 అడిగితే ఎవరు ఇస్తారండి ఇట్లాంటివన్నీ. అందుకనే కులగణన అసమగ్రం. కేవలం కులాన్ని స్థానికతను మాత్రమే మెన్షన్ చేస్తూ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తుంది. ఆ తర్వాత రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు వాళ్ళు ఒకరిని బీఫామ్ ఇస్తా అంటే సరిపోదు కదా. చట్టబద్ధత కలిపి వాటికి చట్టబద్ధత కలిపేయండి. చెప్తున్నాం కదా, భవిష్యత్తులో జరగబోయే విషయం మీడియా సాక్ష్య ఒకటి కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం. ముందు మీ పార్టీ ప్రజాప్రతినిధులను ఒప్పించండి. ఈ విషయంలో కులగణన విషయంలో మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఒప్పించి ఆ తర్వాత ప్రజలకు చెప్పండి. ఇది జూమ్ చేయండి. ఈ పైలు వచ్చేసి బట్టి విక్రమార్క గారి శాఖలోనే ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని ఉంటుంది, అసెంబ్లీ బిల్డింగ్ వెనకాల. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్. దానికి సంబంధించిన వెబ్సైట్లో సమగ్ర కుటుంబ సర్వే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఆ వెబ్సైట్లో ఉన్నాయి. 74 పేజీల రిపోర్ట్. దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అవి ఎక్కడో తెలియదు, ఏడు పెట్టుకురో తెలియదు, కేసీఆర్ కుటుంబంలోనే పెట్టుకురు. ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నాయి. అందులో ఉన్న వివరాల ఆధారంగానే కేసీఆర్ గారు రకరకాల పథకాలు ఇంప్లిమెంట్ చేశారు ప్రజలకు ఉపయోగపడేవి. అది కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్లు పెంచడం కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు. ఇవన్నీ ఆ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ద్వారా వచ్చిన వివరాల ఆధారంగానే మేము మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వాటిని ప్రజలకు అందించింది. అయితే దీన్ని ఏం చేసేది తెలుసా, అసెంబ్లీలో మొన్న చర్చ జరుగుతూ ఉంటే చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో కేటీఆర్ గారు మండలిలో ఎమ్మెల్సీ గారు మనకి ఇన్ఛార్జ్ ముదిరాజ్ బండ ప్రకాష్ ముదిరాజ్ మండలిలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్తూ, అయ్యా మీ ప్రభుత్వంలో మీ కింద ఉన్న శాఖలోనే దాని వివరాలు ఉన్నాయి అని చెప్పి అనగానే 20 నిమిషాల్లో దాన్ని డిలీట్ చేసారు. అంటే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు అందకుండా కుట్ర చేసింది ఈ ప్రభుత్వం. ప్రజలు మోసం చేస్తూ ఉంది. పైనుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందలేసే పని చేస్తాము. వీళ్ళు చేసే మోసాలు చేసుకుంటూనే. ఇంకోటి ఇది ఒక పాయింట్ చెప్పి ముగిస్తే నేను సర్వేపై సగను ఉన్నాయి. తర్వాత బీసీ కమిషన్, ఇదే ప్రభుత్వం నియమించినటువంటి బీసీ కమిషన్. ఇప్పుడు బీసీ కోట అని కామన్ డిక్లరేషన్ పాతరేసి దాన్ని ఢిల్లీ కోర్టులకు నెట్టేసి చేదులుకునే పలాయనవాదం కాంగ్రెస్ పార్టీది. ఇదిగోండి, వీళ్ళందరూ వివిధ బీసీ కుల సంఘాలకు ప్రతినిధులు ఈ రాష్ట్రంలో. వివిధ కుల సంఘాలకు, వివిధ సంక్షేమ సంఘాలు. అందులో ఆర్ కృష్ణ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బిఎస్ రాముల లాంటి వాళ్ళు ఉన్నారు, చంద్రులు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సమానం చెప్పండి, వాళ్ళు ఎందుకు మీ కులగణ సర్వే నివేదికను చించేసిర్రు? సమానం చెప్పగలుగుతారా?
బీసీలను మభ్యపెట్టి మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. బూమరాంగ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మట్టి కరవడం ఖాయం. స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా పెట్టండి. మేమే క్లీన్ స్వీప్ చేస్తామని మేమేమంటలేము. కాంగ్రెస్ పార్టీకి మాత్రం బుద్ధి చెప్తారు ప్రజలే. కాంగ్రెస్ పార్టీ మాత్రం అది జరుగుతుంది. నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ సిఎల్పిలో మాట్లాడుతూ మీ నియోజకవర్గాల్లో సాధ్యమైనన్ని స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేయండి అంటారు. అంటే పోటీ చేయాలనుకునే విపక్షాలను నాయకులు లేకపోతే ఇండిపెండెంట్గా స్వయంగా పోటీ చేద్దామనుకునే వాళ్ళను, ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలో పోటీ చేద్దామనుకునే ఔత్సాహికులను భయపెట్టైనా బెదిరించైనా ఏకగ్రీవం అని చెప్తుండే ముఖ్యమంత్రి. ఇదేనా ప్రజాస్వామ్య విలువ? ప్రజాస్వామ్య పద్ధతి ఇదేనా? ఏకగ్రీవం చేయమని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి చెప్పమంటే అర్థమైంది. బీసీలను ఏకగ్రీవం చేయమని. ఎవరిని? బీసీలనే ఏకగ్రీవం చేయండి అని చెప్పి. అసలు ఏకగ్రీవం అనేది తప్పు కదా. ఇప్పుడు బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కులాలు? 100 కులాలు. ఎట్లా ఏకం చేస్తాం? బీసీలకు ఇప్పుడు 42% అమలు చేయాలి. ఏకగ్రీవం చేయమన్నాడు ఆయన. ఏకం చేయడం వేరు, ఏకగ్రీవం ఏకగ్రీవమే చెప్తాడు. బీసీ నాయకుడిని ఏకగ్రీవం చేయండి అన్నాడు. ఎత్తుకోతారా? మీ క్యాంప్ హౌస్లో రాసి పెట్టుకుంటారా? ఓ జెడ్పీటీసీ బీసీకి వచ్చి బీసీకి మీరు కేటాయించి బీఫామ్ ఇచ్చారు. అక్కడ మీరు బీసీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, మన బీఐపీ అభ్యర్థిని, బీఎస్పీ అభ్యర్థిని, ఇంకే పార్టీ అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువతారా? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని ఏకగ్రీవం చేసుకుంటే మరి మీతో ఏం కావాలి? ఇదే నా రాజ్యాంగం. పొద్దున్న లేస్తే చేతులు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు మీ నాయకుడు ఢిల్లీలో. ఇదేనా నేను నేర్పించిన వీళ్ళు? ఇజ్జత్ తీస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని. అదే బాధ అనిపిస్తుంది మాకు. బాధ ఏమనిపిస్తుందంటే ఇజ్జత్ తీస్తుంది అన్ని విషయాలు. సరే ఒక్కో అంశం మీద ఒక్కోసారి మాట్లాడతాం. ఇప్పుడు బీసీల అంశం కాబట్టి మాట్లాడినాం. సరే ఈ సందర్భంగా నన్ను ముక్కు భూమికి రాయమని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడి బోగస్ ఓట్ల విషయం డైవర్షన్ పాలిటిక్స్ అంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను లేవనెత్తినటువంటి కీలకమైన అంశాన్ని మరుగున పరిచేటట్టు. చార్టెడ్ బియ్యం ఉంటాయి. చార్టెడ్ బియ్యంలో అక్కడ 10-15 మెరుగలు ఉంటాయి. అక్కడక్కడ వంట చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళు మౌలు ఎవరైనా వంట చేసుకుంటే ఏం చేస్తాం? ఆ మెరుగలు ఏరేసి మిగతా బియ్యంతో వంట చేసుకుంటాం. లేదు అట్లనే వండినా తినేటప్పుడైనా ఏం చేస్తాం? అందులో ఆ మెరుగ తీసి పక్కన పెట్టి వంట చేసుకుంటాం. ఎక్కడో అరకొరగా అక్కడక్కడ 5 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయని చెప్పి వాటి వివరాలు కూడా మాట్లాడతాను. పీర్లగూడెం నుంచి పీర్లగూడెం సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు అడ్వకేట్ పీర్లగూడెం గురించి వాళ్ళు మాట్లాడారు. అది కూడా చెప్తాం ఏమి దాని విషయం. సింబాసిస్ యూనివర్సిటీలో కొంతమందికి ఓట్లు వేయి స్థానికతలో ఓట్లు రాయించారు, దొంగ ఓట్లు అని చెప్పి ప్రచారం చేస్తారు వాళ్ళు. సరే అది కోర్టులో ఉంది అంశము. వాళ్ళు కోర్టుకు పోయారు. అందులో పనిచేసే వాళ్ళు 4 సంవత్సరాల కంటే ఎక్కువ అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకుంటారు. అసలు రికార్డులో ఎక్కడా లేని ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేసింది ఏ ప్రభుత్వం? కన్హా శాంతివన్. ఏమీ లేని దగ్గర ఒక గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఆ యూనివర్సిటీలో 20 మంది 30 మంది పనిచేయడానికి వచ్చి 4 ఏళ్ల కంటే ఎక్కువ ఆడున్నారు కాబట్టి వాళ్ళు ఓటకు నమోదు చేసుకున్నారు. వాళ్ళు 10-12 ఏళ్ళ నుంచి ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వాళ్ళు నమోదు చేసుకున్నారు. నేను మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా మాట్లాడాను. ప్రసాద్ ఇప్పుడు చాలా కీలకమైన విషయం ఇది బాగా మెన్షన్ చేయండి పాయింట్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వేలాది మందితో ముట్టడిస్తానని హెచ్చరించి తర్వాత తోక ముడిచి పలాపోయిన రాజావర ప్రసాద్ అని చెప్పి నన్ను హేళన చేసి మాట్లాడేది కదా. మీరు చేసే పని అంత ఘనకార్యం ఏందో తెలుసా? నేను ఆ లబ్ధిదారు లిస్టులో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయడానికి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళు అలర్ట్ అయిపోయి ఆ గల్లీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల లిస్టులో ఆ పేరున్న వాళ్ళను బెదిరిస్తున్నారు. అపోజిషన్ పార్టీ చేసే ఆందోళనలో పాల్గొంటే మీ పేరు తీసేస్తామని, ప్రభుత్వం మాదే ఉంది, ఇంకా పేర్లు అట్లే ఉన్నాయి, ఇస్తాం, ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్లో ఇప్పుడు ఇస్తామని చెప్పి 6 నెలల నుంచి ఆ డబుల్ బెడ్రూమ్ ఎంపిక అయినటువంటి ప్రభుత్వమే ఎంపిక చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులను
బెదిరిస్తున్నారు. మీరు ఆందోళన చేస్తే మొత్తానికి పిక్తాయి, మొత్తానికి తీసేస్తాం. మున్సిపల్ ఎన్నికలు 4 నెలల్లో వచ్చేటప్పుడు 5 నెలలు వస్తున్నాయి. 5 నెలలు అయితే ఏమవుతుంది? 5 నెలలకి ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు గల్లీలలో. ఇది వాస్తవం క్షేత్రస్థాయి. మీరు మున్సిపల్ ఎన్నికలు చేస్తారు కదా, మున్సిపల్ ఎన్నికల్లోపు అదే లబ్ధిదారులకు మీరు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరిస్తారు కదా. వాళ్ళకి ఇవ్వకపోతే నేను రావాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు మీ ఆఫీస్కి, మీ క్యాంప్ ఆఫీస్కి నేను రావాల్సిన అవసరం లేదు. తల్లి పిల్ల తట్ట బుట్ట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టుకొని వచ్చేస్తారు మీ ఇంటికాడికి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాళ్ళు వచ్చేస్తారు మున్సిపల్ ఎన్నికలు అయిపోతే. మున్సిపల్ ఎన్నికలు లోపిస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఆపు పెట్టడం వల్ల ఆందోళన కార్యక్రమాన్ని మేము కూడా విరమించుకోలే. ఆ లబ్ధిదారులు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడే వాళ్ళు మున్సిపల్ ఎన్నికల దాకా ఆగండి సార్, మీకు దండం పెడతాం సార్, మేము లేనోళ్ళం, వాళ్ళు మా ఇల్లు తీస్తారేమో, ఇట్లా వచ్చి ఇంటికి వచ్చి చెప్పిపోయి సార్ అంటూ ప్రజల్ని బెదిరిస్తున్నది కాంగ్రెస్ నాయకులే, లేదు మమ్మల్ని తిడుతున్నది కూడా. ఇది గల్లీ ఆయన కొన్ని రోజు ఎవరు బీజేపీ నాయకులు కానీ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి బీజేపీ నాయకులు కానీ, రాధాప్రసాద్ గారు, లేకపోతే మిగతా నవీన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, రాధాప్రసాద్ గారు, మా పార్టీ నాయకులు మాట్లాడి తక్కువ అని ఉసుకో అంటే తీసుకోవాలనుకుంటా కూడా ఉసుకోవాలి. మీరు తీసుకోవాలనుకుంటే వచ్చి దాని ప్రెస్ మీట్ పెడుతున్నారు, తిట్లు వాళ్ళు పెడుతుంది, దంచుతాం గుద్దుతాం ఖబర్దార్. ఇదేనా భాష? సంస్కారం ఇదేనా? ఆన్సర్ ఉంటే ఆన్సర్ చేయి, ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పు. ఖబర్దార్ ఎవరిని ఖబర్దార్ అంటున్నారు? ఎవరు భయపడతారు అనుకుంటారు? ఢిల్లీలో కల్లే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీకేం భయపడలేము. మేము మేడలో వచ్చి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం, మేము మిమ్మల్ని మేడ వచ్చి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము ఖబర్దార్ అని మాట్లాడతారా? ఇంకోటి, ఇది ఆయన జాతకం, ఇది ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే. ఆయన పేరు వచ్చేసి పాత్లవర్తి శక్రు నాయక్. పాత్లవర్తి శక్రు నాయక్ గారు అచ్చంపేట మండలంలో ఆయనకు ఓటక్కు ఉంది. ఎందుకు అంటున్నంటే, ఒక ఊరికి సర్పంచ్గా పోటీ చేయాలన్నా, వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా ఆ వ్యక్తికి, మహిళ కావచ్చు పురుషులు కావచ్చు, ఇంపార్టెంట్ విషయము, ఒక వ్యక్తి ఒక గ్రామ పంచాయతీ కావచ్చు ఏదైనా పోటీ చేయాలంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ జ్యుడిషియల్ పరిధిలో ఓటు నమోదే ఉండాలి. జిల్లా పరిషత్కు పోటీ చేయాలంటే ఆ జిల్లా వ్యక్తి అయి ఉండాలి. మండల పరిషత్కు పోటీ చేయాలంటే ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావాలన్నా ఎంపీటీసీలు అయితే ఎంపీటీసీగా పోటీ చేయాలంటే, మండల పరిషత్కు పోటీ చేయాలంటే ఆ మండలంలో ఓటర్ అయి ఉండాలి. షాద్నగర్లో మున్సిపల్ కౌన్సిలర్ కావాలంటే షాద్నగర్ టౌన్లో ఓటర్ అయి ఉండాలి. హాజిపల్లి నుంచో, దూసుకల్కెళ్ళో, వీర్లపల్లికెళ్ళో వచ్చిన కౌన్సిలర్ కాలేరు కదా, ఇక్కడ ఓటకు ఉండాలి కదా. మరి 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత్లవత్ శక్రు నాయక్ ఆలియాస్ పాత్లవత్ రఘు నాయక్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభాగానికి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేది చెప్తున్న పెద్ద పదవి అనుకుంటుంది. ఇంత పెద్ద పదవి నాకైతే తెలియదు. సరే, ఆయన జెడ్పీటీస్గా పోటీ చేశారు. ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు జిల్లా నుంచి. ఆయన స్థానికత నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం. అచ్చంపేట ప్రాపర్ జెడ్పీటీస్గా 2019లో పోటీ చేసిన అది రిజల్ట్స్ ఏమొచ్చినా కూడా చెప్తాను. ఆయనకు వచ్చిన ఓట్లు అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసారు. 6,752 ఓట్లు వచ్చినాయి. పాత్లవత్ శక్రు నాయక్ గారు ఆయన పేరు మార్చుకున్నారు, పాత్లవత్ రఘు గారు. 6,752 వచ్చినది అచ్చంపేట జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి లిస్ట్ లెక్క. ఈయనతో గెలిచింది ఎవరు ఎక్కడంటే బీఆర్ఎస్ గెలిచింది, టీఆర్ఎస్ 10,469, అంటే దాదాపుగా 3,800 ఓట్ల మేరతో బీఆర్ఎస్ 8 గెలిచింది. పాత్లవత్ రఘు గారు అక్కడ పోటీ చేస్తారు జెడ్పీటీసీగా. ఈయన నల్గొండ మరి నాగర్ కర్నూలు జిల్లా వాసి. కానీ ఈయన ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం ఎక్కడ పొందిండో తెలుసా? షాద్నగర్. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందిందేమో షాద్నగర్లో. ఈయన స్థానికత, ఈయన పోటీ చేసేదేమో అచ్చంపేటలో. నాకు ఇంటి స్థలం పొందింది ఎక్కడ? షాద్నగర్. ఇల్లు కట్టుకుంది ఎక్కడ? షాద్నగర్. ఈ సర్వేలో ఈయన ఎక్కడ రిపోర్ట్ చేసిండు? అక్కడ చేసిండా, ఇక్కడ చేసిండా? ఎక్కడ నమోదు చేసుకుండు? నీకు రేషన్ కార్డు ఇక్కడ ఉందా, అక్కడ ఉందా? ఓటకు అక్కడ ఉంటేనే కదా ఆయన అక్కడ పోటీ చేసింది. మరి ఇక్కడ కూడా ఓటకు ఉందా? దొంగ ఓట్లు ఎవరు, మీ దొంగలు ఎవరు చెప్పండి. మరి రెస్పెక్ట్ పెట్టే పెద్ద మనిషి గురించి అడుగుతున్నాను నేను. ఇంకొక విషయం చెప్తా. పాత్లవత్ రఘు గారు, మీ ఇల్లు 300 గజాల్లో ఉన్నట్టుంది అనుకుంటా, వివరాలు మీకే తెలియాలి, ఇంట్లో ఉండేది మీరే కాబట్టి. షాద్నగర్ సర్వే నెంబర్ 171 షాద్నగర్ వారు
177 కూడా ఇది ఉంటుంది. ఆయన కనుమకి రంగం అంటే బాగోదు. కాకపోతే ప్రభుత్వాన్ని ప్రాధేయపడో వేడుకొనో స్థానికేతరుడు అయినా కూడా షాద్ నగర్లో ఆయన ఇంటి స్థలం ఉంది 150 గజాలు. కానీ అది 300 గజాలు ఎట్లయితే తెలుసా? ఒక జర్నలిస్ట్ మిత్రుడు, ఆంధ్రభూమి రిపోర్టర్ జర్నలిస్ట్ మిత్రుడు శేఖర్ రెడ్డి గారు కదా, శేఖర్ అండి, ఆంధ్రభూమి రిపోర్టరు శేఖర్ రెడ్డి గారుకి ఉదయం పత్రిక శేఖర్ రెడ్డి గారు అప్పుడు సీనియర్ జర్నలిస్ట్కి ఐడియా ఉంటుంది. అప్పుడు అంటే 20 ఏళ్ళ కిందట ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుసు. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన కానీ కబ్జా చేసి కాపాడు వాళ్ళు కట్టేసుకున్నాడు, ఇల్లు కట్టేసుకున్నాడు. ఆ శేఖర్ రెడ్డి గారు పిల్లల చదువుల కోసము, ఆయన దానికి ఉపాధి కోసం ఆయన జర్నలిస్ట్ వృత్తి వదిలేసి లేకపోతే జర్నలిస్ట్ ఇంకో దగ్గర కొనసాగుతూ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యి, సరే ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ జర్నలిస్ట్కి ఇచ్చిన ప్లాట్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వచ్చి ప్లాట్ కార్డుకి వస్తే దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టిందంట. నాకు తెలిసిన విషయంకి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత రఘు గారికి ఉంటుంది. ఆయన ఇల్లు ప్రభుత్వం కేటాయించిందంట, ఇప్పుడు కబ్జా మీద ఉన్నదంట. దాని క్రమబద్ధీకరణ ఎప్పుడు చేసుకున్నాం, ఎట్లా చేసుకున్నాం, ఏ ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నాం, అది ఎప్పుడు క్రమబద్ధీకరణ అయింది. మీ ఓటు హక్కు అచ్చంపేటనా, మీరు అచ్చంపేట స్థానికుల, నార్కల్ జిల్లా వాస, రంగారెడ్డి జిల్లా వాస చెప్పాలి. ముందు స్థానికత గురించి, ఓటర్ లిస్టు గురించి ముందు ఆయనతో చెప్పుకునేటంత తక్కువ పరిస్థితుల్లో రాఘవప్రసాద్ ఏం లేడు. వ్యక్తిగత విమర్శనాలు చేస్తే కూడా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఉసిగొలితే ఎగిరేటోళ్ళు మాట్లాడేటోళ్ళ గురించి పెద్దగా మాట్లాడడం వల్ల నా స్థాయి చిన్నగా అవుతుంది. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడను. కాకపోతే టెక్నికల్ అంశం కాబట్టి చెప్తున్నాను నేను. ఇక బాబర్ ఖాన్ గారు అంటే స్థానికులు కాబట్టి బాగా గౌరవం, చాలా గౌరవం ఉంది నాకు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన కూడా ఈ చట్టోళ్ళ పక్కన కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళది ఒక అంశం మాట్లాడేటప్పుడు దాంట్లో మనం ఇట్లా చూసుకొని మాట్లాడాలి. బీసీలకు ముఖ్యమంత్రి ముక్కు భూమికి కాదు, పడుకొని పొరలాడితే కూడా పాపం పోదు అని ముక్కునే రాసుకొచ్చి ఎప్పుడు వెయిట్ చేస్తున్నాం అని ఎగతాళి చేయడం కాదు, సమాధానం చెప్పని వీటికి. ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఓటు ఎక్కడ ఉన్నది, ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన ఇల్లు, ఆయన ఇంటికి ఎవరిచ్చిండు, గవర్నమెంట్ ఎక్కిచ్చింది, ఏ పద్ధతిలో వచ్చింది ఆయన గవర్నమెంట్, ఏ కోటలు ఇచ్చింది, అది ఇక్కడ ఎక్కిస్తారు. అదేవిధంగా పీర్లగూడెం గ్రామంలో ఏ మనిషికైనా, మీకు కూడా తెలుసు, అందరికీ మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు, ఏ మనిషికైనా సొంత గ్రామం మీద ప్రేమ ఉంటుంది. తమ ఓటకు తాము ఎక్కడ స్థిరపడ్డా ఓటకు ఊళ్ళోనే ఉండాలనుకుంటారు. పీర్లగూడెం గ్రామం నుంచి కూడా వందలాది మంది భక్తుల కోసం వేరే ప్రాంతాలకు, కొంతమంది విదేశాలకు కూడా వేరు, వేరే ప్రాంతాల్లో స్థిరపడి వాళ్ళు అక్కడ భక్తులు. కానీ వాళ్ళకు ఊరు మీద ప్రేమతోటి ఊర్లోనే ఓటు నమోదు చేసుకున్నారు. వాళ్ళు ఎలక్షన్లో వచ్చి ఓటు వేస్తారు, ఊరి మీద ప్రేమ అది వాళ్ళు. దానికి కాదంటారా మీరు? ఈ ఊరు నువ్వు ఊరిలో కాదని చెప్పి మెడలు పడి దుబ్బేస్తావా? దుబ్బేస్తారా చెప్పండి. పీర్లగూడెం కావచ్చు, అసిఫాసిస్ యూనివర్సిటీకి సంబంధించిన విషయం కావచ్చు, ఇంటి అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది, మా దగ్గర వివరాలు ఉన్నాయి, అన్నిటి సహేతుకమైనటువంటి లెక్క ప్రకారం ఉన్నాయి. ఓట్లు పూర్తిగా లేవని అంటలేము, మెరుగలు ఉన్నాయని చెప్పి బియ్యం పారబోయిద్దని చెప్తున్నాం. మీరు 35 లక్షల మందిని న్యాయం చేసి ఓటర్ లిస్టు తప్పు ఉంది, ఓటర్ లిస్టు బోగస్ ఓట్లు చేర్పించి బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడతారా? మేము చేర్పించింది మేమే గెలుస్తాము. పార్లమెంట్ ఎన్నికలు మీరు ఎట్లా గెలిచింది? 8 సీట్లు మీరు ఎట్లా గెలిచిరా చెప్పండి. మేము దొంగోట్లు మేము పెట్టామనుకో, మరి మా ఓట్లు మేము వేసుకొని మేము గెలవాలి, మేము ఓటు పేరాం కదా. సింపుల్ లాజిక్. మేము గెలిచి ఉంటేనేమో దొంగలతో గెలిచినని మీరు ఏం పెట్టి చూపేయండి. ప్రభుత్వం మీద 14 నెలల నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు? గడ్డిబిక్తురా? ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గర ఉంది కదా, వెరిఫికేషన్ చేయండి. ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది కదా ఏ మనిషికైనా దేశంలో, 2వ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఐరిష్ కండ్రేపత్రం కదా లేదు. ఆధార్ కార్డు లింకప్ చెకప్ చేసుకోండి, దాని ప్రకారం పోదామని చెప్పిన నేను. దాని ప్రకారం వెరిఫికేషన్ చేయండి. కానీ బీసీలను మోసం చేస్తూ నెపాన్ని బీఆర్ఎస్ మీద చేస్తారు, దానికి తగిన గుణపాఠం స్థానిక ఎన్నికలు ప్రయత్నాలు బీసీలు. ఏమనుంది? కులగణన అసమతం, కులగణన అన్నదెవరు? లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరకరం. ఏబీసీ కమిషన్ రేవంత్
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ గా మీ సొంత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నియమించినటువంటి బీసీ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ అండి. ఆ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఏమన్నారు, లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం. హైదరాబాద్లో అసంపూర్తిగా సర్వే, అర్బన్ ఏరియాలో సైతం ఇదే పరిస్థితి, దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచన. చట్టబద్ధమైనటువంటి మీరు నియమించిన కమిషనే తప్పు పట్టింది, కమిషన్ చైర్మన్ తప్పుపడుతున్నాడు. కులగణన గురించి గల్లీ లీడర్లకు సమర్థించుకుంటే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు, మిగతా కాంగ్రెస్ నాయకులారు, బీసీ కమిషన్ చైర్మన్ గారు చెప్తున్న దానికి సమాధానం చెప్పండి. ఆయన ఏమన్నారు? నిరంజన్ అని మీరు నియమించిన మీ పార్టీ నాయకుడే ఆయన బీసీ కమిషన్ చైర్మన్ చేసిరు. ఆయన అసమగ్రం ఉందని అని అంటున్నారు. ఆయన బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన తీవ్ర అభ్యంతరం ఉందని. సరే, తిన్మన గురించి మాట్లాడుతూ మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా. వీడు ఒక ఆయన దండోర నాయకత్వమైన నాయకుడు మనీష గారు, ఎస్సీ వారి గంట పొరపాటు నిరంజన్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు చెప్పి మా దగ్గర రాడే చెప్తాం.